హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి 5 షార్ట్ కుర్తీస్ అనేవి స్టైల్ చేసి చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి కాటన్ అండి. ఓకేనా, ఆగండి ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ అనేది చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ లో ఉంది. దీని హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్, ఫ్రంట్ నెక్ వచ్చేసి వి నెక్, అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి చిన్నగా రౌండ్ నెక్ ఇచ్చారు. ఓకేనా, చూస్తున్నారు కదా, నేను వచ్చేసి జీన్స్ తో స్టైల్ చేస్తున్నాను. చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉందండి. సమ్మర్ లో వచ్చేసి ఇలాంటి లుక్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే షార్ట్ కుర్తీస్ కాటన్ కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకేనా, జీన్స్ ఒకవేళ మీకు కంఫర్టబుల్ గా లేకపోతే ట్రౌజర్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, కానీ లెగ్గిన్ తో మాత్రం స్టైల్ చేయకండి, బాగోదు. ఓకేనా, దీంతో పాటు ఒక బ్యాగ్ క్యారీ చేస్తున్నాను. దట్స్ ఇట్, లుక్ అనేది కంప్లీట్ చేశాను. చూస్తున్నాగా, చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి, లేదా ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి, ఇలాంటి షార్ట్ చాలా బాగా కనబడతాయి. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది వచ్చేసి ఆలియా కట్ షార్ట్ కుర్తీ అనమాట. ఈ మధ్యలో వచ్చేసి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి ఇలాంటి షార్ట్ కుర్తీస్ అనేవి. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఇలాంటి షార్ట్ కుర్తీస్ తీసుకొని స్టైల్ చేద్దామని. ఫైనల్ గా వచ్చేసి స్టైల్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, సింపుల్ లుక్ అండి. ఒక బ్లాక్ జీన్స్ తో స్టైల్ చేశాను అంతే. ఒక హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, నెక్ లో ఒక చైన్, ఒక బ్రేస్లెట్, అంతే. లుక్ కంప్లీట్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ జడ కూడా వేసుకున్నాను. ఫస్ట్ టైం వచ్చేసి నేను జీన్స్ తో పాటు జడ వేసుకొని ఈ లుక్ అనేది ఇలా క్రియేట్ చేశాను అన్నమాట. చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది ఈ లుక్ అనేది. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పొచ్చు. ఓకేనా, ఈ ఆలియా కట్ కుర్తీ అనేది చాలా ఫ్లేరీ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. సమ్మర్ లుక్ లో వచ్చేసి ఒక సన్ గ్లాసెస్ పెట్టుకుంటే సరిపోతుంది, లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ కూడా కాటన్ దేనండి, కాకపోతే దీని కలర్ వచ్చేసి నాకు ఎంత నచ్చేసిందంటే బుజ్జిముండ నా ఫేవరెట్ అయిపోయింది. చూస్తున్నా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ కలర్ అయితే. ఇది కూడా ఆలియా కట్ ఏనండి, ఆలియా కట్ సారీ. ఓకేనా, చూస్తున్నారు కదా, ఫ్రంట్ లో వీ నెక్, బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న రౌండ్ నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దీంతో పాటు నేను బ్లాక్ జీన్స్ అనేది స్టైల్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒకవేళ మీ దగ్గర వైట్ జీన్స్ ఉంటే వైట్ జీన్స్ తో కూడా స్టైల్ చేయొచ్చు. ఫ్రంట్ నుంచి కూడా కాస్త ఫ్లేరీగా ఉంది, బ్యాక్ సైడ్ కూడా ఫ్లేరీగా ఉందండి. చాలా కంఫర్టబుల్ కూడా ఉంటది. మనం లంచ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి లుక్ అనేది క్రియేట్ చేయొచ్చు. లంచ్ లో మనం కాస్త ఎక్కువగా తిన్నా కూడా మనకి డ్రెస్ లో అనేది కనబడదు, టమ్మీ అనేది హైడ్ అయిపోతుంది. ఓకేనా, నేను ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తే ఇలాంటి లుక్స్ కొద్దిగా యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా, ఓవరాల్ గా వచ్చేసి ఈ లుక్ ఎలా కనబడుతుందో చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చిందండి. ఇలాంటి షార్ట్ కుర్తీస్ అంటే చాలా ఇష్టం నాకైతే. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి, ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి, చాలా బాగా కనబడతాయండి. ఎందుకంటే చూడ్డానికి చాలా స్టైలిష్ గాను, అలాగే సాంప్రదాయం లాగా కూడా కనిపిస్తాయి. ఓకేనా, పదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ షార్ట్ కుర్తీ అన్నమాట. ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ లో ఉందండి. దీన్ని కూడా జీన్స్ తో పాటు స్టైల్ చేద్దాం పదండి. ఓకేనా, చూస్తున్నారు కదా, జీన్స్ తో చాలా బాగా కనబడుతున్నాయి. మీకు ఎవరికైనా జీన్స్ షార్ట్ కుర్తీ ఎంతమందికి ఇష్టమో మీరు కామెంట్ చేయొచ్చు. ఈ జీన్స్ తో పాటు షార్ట్ కుర్తీస్ అగర్సే మీరు కంఫర్టబుల్ గా లేకపోతే లాంగ్ కుర్తీస్ కూడా స్టైల్ చేయొచ్చు అండి. ఓకేనా, నేను లాంగ్ కుర్తీస్ అనేవి చాలా సార్లు వచ్చేసి స్టైల్ చేశాను, అందుకోసమే ఈసారి వచ్చేసి కాస్త డిఫరెంట్ గా షార్ట్ కుర్తీస్ అనేవి స్టైల్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారుగా, చాలా కంఫర్టబుల్ గా, చాలా స్టైలిష్ గా, చాలా డీసెంట్ లుక్ అనేది కనబడుతుంది. నాకైతే చాలా నచ్చింది. ఆఫీస్కి వెళ్ళే వారికి ఇలాంటి లుక్ ఎక్దమ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని నా ఒపీనియన్ అన్నమాట. ఓకేనా, మరి మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కుర్తీ ఉందండి, అది కూడా స్టైల్ చేసి చూపిస్తాను. ఓకేనా, పదండి. ఈ కుర్తీ కలర్ అయితే వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ అనుకోవచ్చు. ఎందుకంటే మస్టర్డ్ ఎల్లో అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు చూడగానే అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఈ కలర్ వచ్చేసి. ఈ సైజ్ వచ్చేసి స్మాల్ స్టైల్ చేస్తున్నాను. ఇంతకుముందు స్టైల్ చేసింది మీడియం, లార్జ్ అనేవి స్టైల్ చేశాను. ఈ స్మాల్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసింది నాకైతే, చాలా బాగుంది. అలాగే మళ్ళీ ఈ షార్ట్ కుర్తీతో పాటు బ్లాక్ జీన్స్ అనేది చాలా బాగా సెట్ అయింది. లేకపోతే వైట్ జీన్స్ ఉంటే కూడా చాలా బాగా సెట్ అవుతుండే, కాకపోతే నా దగ్గర వైట్ జీన్స్ లేదు కాబట్టి బ్లాక్ పేరప్ చేశాను. చాలా బాగా కనబడుతుంది. అలాగే
సన్ గ్లాసెస్ కూడా పేరప్ చేశాను. లుక్ అనేది ఇలా కంప్లీట్ చేశాను. చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. నేను ఈ సమ్మర్ లో బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువ శాతం అయితే ఇలాంటి లుక్సే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ అనేవి కాస్తంత చేంజెస్ చూద్దామని చేంజ్ చేశాను. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను షిమ్లా వెళ్ళినప్పుడు అక్కడ పర్చేజ్ చేశాను అన్నమాట. పదండి, ఈ ఇయర్ రింగ్స్ అయితే ఈ డ్రెస్ కు చాలా బాగా కనబడుతున్నాయి. ఈ లుక్ ఓవరాల్ గా వచ్చేసి లుక్ నేను ఇలా కంప్లీట్ చేశాను. ఈ 5 షార్ట్ కుర్తీస్ లో మీకు ఏ షార్ట్ కుర్తీ నచ్చిందో మీరు కమెంట్ చేయండి. మీకు ఒకవేళ స్టైలింగ్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నా ఛానల్లో ఎక్కువ శాతం వ్లాగ్స్ అలాగే స్టైలింగ్సే చూపిస్తాను కాబట్టి మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఓకేనండి.